చదువుకునేటప్పుడు ఆల్మోస్ట్ సండే ఎప్పుడు వస్తుందా, హాలిడేస్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఒక డే గడవాలి అంటే చాలా లాంగ్ డే అన్నట్లు అనిపించేది. మరి ఇప్పుడు నెలలు కూడా జస్ట్ లైక్ దట్ అయిపోతుంది. చూస్తుండగానే మే నెల కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ జూన్ నెల మన ముందుకి త్వరలో అయితే రాబోతుంది. జూన్ నెల వస్తే మనకు స్పెషల్ ఏముందని అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాకాలం వస్తుంది. ఆల్రెడీ వర్షాలు పడతాయి అనుకోండి, టెంపరేచర్స్ కొంచెం తగ్గినాయి. దీన్ని పక్కకు పెడితే ఎవ్రీ మంత్ అండ్ మన ఛానల్ అయితే టాప్ అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ ఆన్ ద నెక్స్ట్ మంత్ వీడియో వస్తుంటుంది కదా. సేమ్ వీడియోనే ఇది, అంటే అదే వీడియో కాదు, జూన్ నెలలో మన ముందుకు రాబోతున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఏంటి అనే దాని గురించి. సో వీటిలో నేను మొత్తం కవర్ చేస్తాను, ఇంక్లూడింగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ దాకా. మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనకి మిడ్ రేంజ్, అలాగే మిడ్ రేంజ్ ప్రీమియం మొబైల్ ఫోన్స్ నే మనము చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్ ప్లస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. వన్ ప్లస్ ద మోస్ట్ కాంపాక్ట్ ఫోన్. ఎస్, వన్ ప్లస్ 13s. ఇంకోటి మన ఇండియా కోసం ఎక్స్క్లూజివ్ గా మరొక కలర్ ని కూడా తీసుకొని రాబోతున్నారు. దాన్ని టీల్ గ్రీన్ అని అంటారా, లేదా గ్రీన్ అని అంటారా, సిల్క్ గ్రీన్ అని అంటారా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. మోస్ట్లీ వీళ్ళు టీల్ గ్రీన్ అంటే ఆల్రెడీ యాపిల్ వాడుతుంది కాబట్టి సిల్క్ గ్రీన్ అనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వన్ ప్లస్ లో ఈ కలరే బాగా పాపులర్ అవుతుంది. ఈవెన్ ఇది కాంపాక్ట్ ఫోన్ అని దీన్ని తక్కువ అంచనా అయితే ఇవ్వకండి. దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనం చూస్తున్నామో సేమ్ ప్రాసెసర్ ని మనకి ఇందులో యూస్ చేస్తున్నారు. LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM, UFS 4.1, అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు 32 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో మన ముందుకు రాబోతున్నారు. ఈవెన్ కాంపాక్ట్ ఫోన్ అన్నారు కదా అని చెప్పి దీంట్లో బ్యాటరీ దగ్గర కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. సుమారుగా 5800 or 5900 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ తో సహా ఈవెన్ కాంపాక్ట్ ఫోన్ అయినా కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని జూన్ 2 లేదా 5th అఫీషియల్ గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఇదే మంత్ లో వీళ్ళు వన్ ప్లస్ నార్డ్ సిరీస్ లో కూడా మరొక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. వన్ ప్లస్ నార్డ్ 5 అనేటువంటి పేరుతో. దీంట్లో మీకు 6.7 inches కి సంబంధించిన AMOLED డిస్ప్లే, అది కూడా 1.5K రెజల్యూషన్ 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో MediaTek Dimensity సంబంధించినటువంటి 9400E ప్రాసెసర్ ఎక్స్క్లూజివ్ గా మనకి ఇదే మొబైల్ ఫోన్ తోటి అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే వన్ ప్లస్ నాట్ సిరీస్ లో CE5 అనేటువంటి పేరుతో మరొక మొబైల్ ఫోన్ కూడా లాంచ్ చేయబోతున్నారు. దీన్ని కూడా 3rd వీక్ ఆఫ్ జూన్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇందులో మీకు 6.7 inches కి సంబంధించినటువంటి OLED ఫుల్ HD+ డిస్ప్లే, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు MediaTek Dimensity సంబంధించినటువంటి 8350 ప్రాసెసర్, అలాగే కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి. అండ్ ఇందులో హైయెస్ట్ అండ్ హైలైట్ ఏంటి అంటే 7000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుంది. అండ్ ప్రైస్ కూడా సుమారుగా వీళ్ళు 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో వన్ ప్లస్ నుంచి టోటల్లీ మనకి 3 మొబైల్ ఫోన్స్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వివో దగ్గర నుంచి మరొక 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. X200 FE ఫ్యాన్ ఎడిషన్. దీంట్లో మీకు 6.8 inches కి సంబంధించినటువంటి AMOLED 1.5K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, MediaTek Dimensity కి సంబంధించినటువంటి 9400E ప్రాసెసర్ తోనే ఈ మొబైల్ ఫోన్ కూడా రాబోతుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు 40 నుంచి 45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. వివో అంటేనే తెలుసు కదా, ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ టార్గెటెడ్ మొబైల్ ఫోన్స్. అండ్ అందులో కూడా X200 FE అనేటువంటి పేరుతో తీసుకొస్తున్నారు కాబట్టి సో ఈ మాత్రం ప్రైస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇదే వివో దగ్గర నుంచి మనకి Vivo T4 Ultra అనేటువంటి పేరుతో మరొక మొబైల్ ఫోన్ కూడా లాంచ్ కాబోతుంది. 6.78 inches కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 1.5K రెజల్యూషన్, కర్వ్డ్ స్క్రీన్, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకి ఇది రాబోతుంది. MediaTek Dimensity కి సంబంధించినటువంటి 9300E ప్రాసెసర్ తోటి. ఇంతేకాదు కెమెరాలో వచ్చేటప్పటికి మనకి ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుందంట. సో చూద్దాం మరి దీన్ని ఏ ప్రైజింగ్ సెగ్మెంట్ లో వీళ్ళు లాంచ్ చేస్తారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా 30-35,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మనం ఓప్పో దగ్గరకు వచ్చేద్దాం. ఓప్పో K13 టర్బో అనేటువంటి పేరుతో ఈ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో మీకు వచ్చేటప్పటికి 6.7 inches కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 4 ప్రాసెసర్ తో మనకి ఫోన్ రాబోతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ 7300 mAh
mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 100 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే సపోర్ట్ చేయనుందంట. సో లెట్ us వెయిట్ దీన్ని ఏ ప్రైసింగ్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తారు ఏంటి అనేది. ఇక మరొక మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి Oppo K13X. యాజ్ ఆఫ్ నౌ దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ ఏం చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఎక్కడ రిలీజ్ చేయలేదు, కానీ 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ అదే సేమ్ బుకే అండ్ పోర్ట్రేట్, అంటే దీన్ని బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని సుమారుగా 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీన్ని పక్కకు పెడితే మోటరోలా కంపెనీ కూడా Moto Edge 60. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి క్వాడ్ కర్వ్ స్క్రీన్, అది కూడా 1.5K రెజల్యూషన్, అది కూడా 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ తో మనకి మొబైల్ ఫోన్ రానుంది. థ్యాంక్ గాడ్ 7S అయితే కాదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ రావడంతో పాటుగా 4400 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 68 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేయనుందంట. యాజ్ ఆఫ్ నో దీన్ని నాకు తెలిసినంత వరకు అరౌండ్ 20,000 రూపీస్ బడ్జెట్, 22,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇక CMF బ్రాండ్ నుంచి కూడా మరొక మొబైల్ ఫోన్ మన ముందుకు రాబోతుంది. CMF 2 Pro మొబైల్ ఫోన్ ఇది. అండ్ మరి దీంట్లో నాన్ ప్రో వేరియంట్ కూడా ఉండాలి కదా, సో 2 మొబైల్ ఫోన్ అంటే CMF 2 మొబైల్ ఫోన్ ని కూడా అఫీషియల్ గా CMF అయితే కన్ఫర్మ్ చేయబోతుంది. దీన్ని కూడా వీళ్ళు లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ మంత్ లో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో మీకు 6.7 ఇంచెస్ కి సంబంధించిన AMOLED డిస్ప్లే, ఫుల్ హెచ్డి, అది కూడా 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు MediaTek Dimensity కి సంబంధించినటువంటి ప్రాసెసర్ 7300 తో మనకు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు బాక్స్ లోనే చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఈ మొబైల్ ఫోన్ నుంచి వీళ్ళు వచ్చేటప్పటికి బాక్స్ లో చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదే దాన్ని ఇంక్లూడింగ్ వీళ్ళు నథింగ్ ఎసెన్షియల్ కీ కూడా అందులోనే ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని వచ్చేటప్పటికి సుమారుగా వీళ్ళు అరౌండ్ 20,000 రూపీస్ లోపల బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా మనకి జూన్ నెలలో చాలా మొబైల్ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ తక్కువ, అలాగే మిడ్ రేంజ్, అలాగే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ మీద అన్ని బ్రాండ్స్ ఫోకస్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే త్వరలోనే మనకు సేల్స్ రాబోతున్నాయి కాబట్టి మరి ఆ సేల్స్ కి ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా సిద్ధంగా ఉండాలి కదా, మేబీ దానికోసమే. ఎనీవే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. అలాగే మీరు ఏ మొబైల్ ఫోన్ కి చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.